నమస్తే అండి. నేను వాణి. వెల్కమ్ టు మై ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి. ఈరోజు ఈ వీడియోలో చాలా మందికి మాకు మందార పూలు తక్కువగా పూస్తున్నాయి. పూసినా కూడా 1, 2 పూస్తున్నాయి. లేదంటే మొగ్గలుగా ఉన్నప్పుడే రాలిపోతున్నాయి అని అంటూ ఉంటారు కదా! వాళ్ళ కోసమే ఈరోజు కొన్ని టిప్స్ అయితే మనము చెప్పుకుందామండి. అంటే పూలు ఎక్కువగా రాకపోవడానికి కారణం ఏంటి? అలాగే పూలు తక్కువగా రావడానికి కారణాలేంటి? తర్వాత మన మొగ్గలు యెల్లో కలర్‌లోకి మారి రాలిపోతుంటాయి కదా! వాటిని ఎలా కంట్రోల్ చేయాలి? ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. మందారపు మొక్కకు ఎక్కువ పూలు రాకపోవడానికి కారణం ఏంటి అంటే, మనము ఎప్పుడైనా కానీ ప్లాంట్‌ని పెట్టుకునేటప్పుడే కంటైనర్ సైజ్ చానా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైనా కూడా మనం ప్లాంట్‌ని పెట్టుకునేటప్పుడు చిన్న కంటైనర్‌లోనే మనం పెట్టుకోవాలండి. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మనము ఈ కంటైనర్ సైజుననేది పెంచుకుంటూ వెళ్ళాలి. ఒకేసారి పెద్ద కంటైనర్‌లో పెట్టామంటే వాటి రూట్ డెవలప్‌మెంట్‌లో ఉంటుంది కానీ ప్లాంట్ గ్రోత్ అయితే తక్కువగా ఉంటుంది. సో, అలాగే డ్రైనేజ్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. డ్రైనేజ్ హోల్స్ అనేది ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి. ఎక్కువ నీళ్లు నిలబడినా మనకి పూలు ఎక్కువగా రావండి. ఎందుకంటే ఒకవేళ వర్షం వస్తే ఆ నీళ్ళనేది నిలబడిపోయి వేళ్ళనేది కుళ్ళిపోయి రోజు రోజుకి మొక్క అనేది చనిపోవడం జరుగుతుంది. సో, డ్రైనేజ్ హోల్స్ అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత పెస్ట్ అండి. మనకి తెలియకుండానే ఆకుల కింద అంటే ఆకుల అడుగు భాగంలో పెస్ట్ ఎక్కువగా ఉన్న ఆకులు ముడుచుకుపోవడము, మొగ్గలు పసుపు రంగులోకి మారిపోవడం ఇలా జరుగుతూ ఉంటుందండి. అలాగే చీమలు కూడా మొక్క పైన అలా తిరుగుతూ ఉంటాయన్నమాట. అప్పుడు మనకి ఇండికేషన్ ఏమంటే పెస్ట్ ఉన్నట్లన్నమాట. మిల్లీ బగ్స్ గానీ, పేనుబంక గానీ ఉన్నప్పుడు చీమలనేది తిరుగుతూ ఉంటాయి. సో, మనము నీమ్ ఆయిల్ అనేది ఖచ్చితంగా పెస్ట్ ఉన్నా లేకపోయినా 15 రోజులకొకసారి స్ప్రే చేస్తూ ఉంటే మన గార్డెన్‌లో అన్ని మొక్కలు చాలా హెల్తీగా ఉండి పూలు రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఓవర్ ఫర్టిలైజర్స్ అండి. ఇవ్వవలసిన దానికన్నా ఎక్కువ ఇస్తే ఫ్లవర్స్ అనేది రాలిపోతూ ఉంటాయి. తక్కువ వస్తూ ఉంటాయి. ఎప్పుడైనా కానీ మనము 15 రోజులకొకసారి మాత్రమే ఇవ్వండి. నేనైతే ఎప్పటికప్పుడు కొత్త కొత్త ద్రావకాలని తయారు చేసుకొని నా మొక్కలకైతే ఇస్తూ ఉంటానండి. సో, పూలు ఎక్కువగా పూయాలంటే మన మొక్కలకి నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ ఇలాంటి మైక్రో న్యూట్రియంట్స్ అన్నీ మన మొక్కలకి అవసరమండి. మెయిన్‌గా ఫాస్ఫరస్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఫ్లవర్స్ ఇలా రావాలంటే మనము అప్పుడప్పుడు ద్రావకాలని ఇంట్లో దొరికే వస్తువులతోనే తయారు చేసుకొని ఇచ్చేదాని వలన ఇంత ఘనంగా మన గార్డెన్‌లో ఫ్లవర్స్ అనేది తీసుకోవచ్చు. ఇది ఎండబెట్టిన టీ పొడి అండి. దీన్నే టీ కంపోస్ట్ అంటారు. ఈ టీ కంపోస్ట్‌ని చాలా చక్కగా ఈజీగా మనము తయారు చేసుకోవచ్చండి. మనము టీ తయారు చేసుకున్న తర్వాత దీన్ని డస్ట్‌బిన్‌లో గానీ, షింక్‌లో గానీ పడేయకుండా బాగా కడగాలి. ఎందుకంటే పాలు, చక్కెర అనేది అందులో కలిసి ఉంటుంది కాబట్టి బాగా కడిగేసి ఎండకనేది బాగా ఎండబెట్టాలి. సో, బాగా 3, 4 డేస్ బాగా ఎండబెట్టిన తర్వాత మొక్కలకనేది మనం ఇచ్చుకోవాలి. డైరెక్ట్‌గా అలాగే మొక్కలకిచ్చామనుకోండి ఫంగస్ అనేది ఫార్మ్ అయిపోయి మొక్కలైతే చనిపోతాయి. సో, మనం ఈ టీ పొడిని ఎప్పటికప్పుడు బాగా ఎండబెట్టేసి స్టోర్ చేసి పెట్టుకున్నామనుకోండి మొక్కలకి ఎప్పుడు అవసరమైనప్పుడు మనం ఇచ్చుకోవచ్చు. ఇది ఎలా ఇవ్వాలంటే పాట్ సైజుని బట్టి అలాగే మొక్క ఏజ్‌ని బట్టి ఇవ్వాలండి. సో, పూల మొక్కలకి అసిడిక్ సాయిల్ అంటే చాలా ఇష్టము. చక్కగా అయితే పూలైతే పూస్తాయండి. ఇట్లా ఈ విధంగా మన మందార మొక్కలకి, రోసెస్‌కి ఇట్లా ఫర్టిలైజర్స్ మనం ఇస్తున్నామనుకోండి చక్కగా పూలనేది మనం తీసుకోవచ్చు. ఈ టీ కంపోస్ట్ వేయడం వల్ల మొక్కలకి మంచి నైట్రోజన్ అనేది అందుతుంది. ఇక మట్టి అనేది కూడా బాగా సారవంతంగా తయారవుతుందండి. ఇలా కంటైనర్ సైజుని బట్టి 3-4 స్పూన్స్ వరకు ఇలా టీ కంపోస్ట్ వేస్తున్నాను. తర్వాత దానిపైన మట్టినైతే కప్పేస్తున్నానండి. సో, టీ కంపోస్ట్ అయితే ఇచ్చేసాము. దానిపైన మట్టి అయితే కప్పేసాం. ఇప్పుడు వాటర్ ఇవ్వాలి. వాటర్ బదులు మంచి ఫర్టిలైజర్ తయారు చేసి ఇద్దాము. బయట ఉన్న కెమికల్స్ అస్సలు వాడకూడదండి. భూమిలో ఉండే ఆర్గానిజమ్స్ అన్నీ చనిపోతాయి. కాబట్టి నేచురల్‌గా మినరల్స్‌ని మన మొక్కలకి అందిద్దాం. అసలు మనం ఏమి అందించకుండా, ఏమి ఇవ్వకుండా అప్పుడప్పుడు ఏదో ఒకటి ఇచ్చేసి అయిపోయిందా పూలొచ్చేస్తాయా అంటే రావండి. ఎందుకంటే న్యూట్రియంట్స్ మనకి ఎలా అవసరమో మొక్కలకి కూడా అలాగే అవసరమండి. కాకపోతే మనుషులకి వేరు, మొక్కలకి వేరు. అలాగే మన మొక్కలకి యాంటీ ఫంగల్, బూజు తెగుళ్ళు అవన్నీ రాకుండా చూసుకోవాలండి. మెయిన్‌గా నేను ఈ యాంటీ ఫంగల్ రాకుండా పూలు బాగా రావడం కోసము ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ మిశ్రమాన్నయితే తయారు చేస్తున్నా అండి. మనమైతే నేచురల్‌గా మన ఇంట్లో వచ్చే వస్తువులతోనే నేచురల్‌గా మనం తయారు చేసి మన మొక్కలకి ఇవ్వచ్చు.
ఇవి వాడేసిన నిమ్మ చెక్కలండి. డైలీ ఆల్మోస్ట్ అయితే మనము ఏదో ఒక రూపంలో నిమ్మ చెక్కలను అయితే యూజ్ చేస్తూ ఉంటాం. వాటిని ఇలాగ ఒక బాటిల్‌లో వాటర్ వేసి ఇలా స్టోర్ చేశాను. మనము వేస్ట్ అనుకుంటాం కానీ, ఈ వేస్ట్ అయ్యే వస్తువులతోనే మనము ఇంత మంచిగా అయితే ఫర్టిలైజర్స్ తయారు చేసి మన మొక్కలకైతే ఇవ్వచ్చండి. ఇప్పుడు ఈ ఫర్టిలైజర్స్‌ని ఏ విధంగా ఇవ్వాలంటే, మట్టి బాగా పొడి పొడిగా ఉండాలి. అప్పుడే కింద వేరు వరకు వెళ్ళి మంచిగా అయితే రిజల్ట్స్ ఉంటుంది. అలాగే మనము ఈ నిమ్మ చెక్కలతో తయారు చేసుకున్న ఈ లిక్విడ్ ఫర్టిలైజర్‌ను డైరెక్ట్‌గా అయితే మొక్కలకి ఇవ్వకూడదండి. ఖచ్చితంగా అయితే డైల్యూట్ చేసిన తర్వాతే ఏ లిక్విడ్ ఫర్టిలైజర్‌నైనా మన మొక్కలకి ఇవ్వాలి. నేను దీన్ని 1:5 రేషియోలో చేస్తున్నానండి. ఎందుకంటే దీంట్లో అసిడిక్ నేచర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ క్వాంటిటీ అయితే ఎక్కువ ఇస్తున్నాను. ఫస్ట్ మన మొక్కకి సాలిడ్ ఫర్టిలైజర్ ఇచ్చి దానిపైన మట్టి కప్పామండి. తర్వాత దానిపైన ఈ లిక్విడ్ ఫర్టిలైజర్‌ని ఇస్తున్నాను. ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చిన తర్వాత మట్టిని మళ్ళీ మనము ఇలా పైన బాగా కలిపేసి పైకి కిందికి చేసేసామనుకోండి, మనం ఇచ్చిన ఈ లిక్విడ్స్ మొత్తము ఈ సాలిడ్ ఫర్టిలైజర్, ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ 2 కింద వేరు వరకు వెళ్ళి మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ మనము డైరెక్ట్‌గా మొక్క మొదట్లో ఇవ్వడం వల్ల మొక్క కూడా చాలా స్ట్రాంగ్‌గా తయారై గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. చిన్న మొక్కకే చూడండి ఫ్లవర్స్ ఎంత బాగా వస్తున్నాయి. సో, ఇలా ఫ్లవరింగ్ వచ్చినప్పుడు, మొగ్గలు వచ్చినప్పుడు మనము ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చేదాని వల్ల మంచి బ్లూమింగ్ అనేది మన గార్డెన్ నుంచి తీసుకోవచ్చు. ఇలాంటి ఫర్టిలైజర్స్ మనము మందార మొక్కలకే కాదండి, రోసెస్ కానీ, చామంతి ప్లాంట్స్‌కి కానీ, అన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్‌కి ఇచ్చినా ఇంత రిజల్ట్స్ అనేది మనం తీసుకోవచ్చు. ఈ వాటర్ అనేది మొక్క సైజుని బట్టి ఇవ్వండి. చిన్న కంటైనర్ అయితే కొంచెం ఇవ్వండి. పెద్ద కంటైనర్ అయితే కొంచెం ఎక్కువగా ఇవ్వండి. ఎందుకంటే ఎక్కువ పోసినామనుకో వాటర్ కింద పోయి వేస్ట్ అవుతుంది కాబట్టి, మొక్క పీల్చదగినంత ఇస్తే సరిపోతుందండి. కాబట్టి మనం ఏమీ చేయకుండా, ఏమీ ఇవ్వకుండా పూలు రావడం లేదు అంటే సరిపోతుందా? సరిపోదు కదండీ! మనము ఎలాగా బలమైన ఆహారం తింటున్నామో, అలాగే మొక్కలు కూడా ఇలాంటి బలమైన ఫర్టిలైజర్స్ అంటే జీరో కాస్ట్ అన్నమాట. మనము పడేసే వస్తువులతో చాలా రకాల ఫర్టిలైజర్స్ తయారు చేసి మన మొక్కలకి ఇస్తూ ఉన్నామనుకోండి, ఇంత ఫ్లవరింగ్ అనేది మన గార్డెన్‌లో తీసుకోవచ్చండి. అలాగే లిక్విడ్ ఫర్టిలైజర్స్ మన ఇంట్లో కిచెన్ వేస్ట్‌లో వచ్చే ప్రతి ఒక్క వస్తువుతో జీరో కాస్ట్‌తో తయారు చేయవచ్చండి. బనానాస్‌తో చేయొచ్చు, బనానా పీల్స్‌తో చేయొచ్చు, కిచెన్ వేస్ట్‌తో చేయొచ్చు, అలాగే ఫ్రూట్ పీల్స్‌తో చేయొచ్చు, టీ పొడితో చేయొచ్చు, కాఫీ పొడితో చేయొచ్చు. ఇలా రకరకాల వస్తువులతో మనము ఫర్టిలైజర్స్ తయారు చేసి ప్రతి 15 రోజులకు ఒకసారి ఇస్తూ ఉన్నామనుకోండి, మంచి రిజల్ట్స్ అలాగే మంచి బ్లూమింగ్ అనేది మన గార్డెన్ నుంచి తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ యూజ్‌ఫుల్ అని చెప్పి నేను ఆశిస్తున్నానండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి. అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ.